హలో ఫ్రెండ్స్, నేను మీ ఫణీంద్ర వర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొఫెసర్ వర్మ టాక్స్. మీరు స్టూడెంటా ఆర్ ఫస్ట్ జాబా? 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంటా? అది అసలు పాసిబులేనా? మన పేరెంట్స్ చెప్పేదేంటి? ఫస్ట్ జాబ్ వచ్చాక ఇన్వెస్ట్ చేయి, ప్రజెంట్ మనీ లేదు, తర్వాత చూద్దాం. బట్ టుడే రియాలిటీ ఏంటంటే కేవలం 500 రూపాయలతో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఎలాగో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయగలమా? స్టూడెంట్స్ ఆర్ బిగినర్స్కి బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? రిస్క్ ఎలా కంట్రోల్ చేయాలి? బిగినర్స్ ఆర్ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. వై స్టూడెంట్స్ షుడ్ ఇన్వెస్ట్ ఎర్లీ. ఫస్ట్ పాయింట్, ఎందుకు స్టూడెంట్స్ ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి? మీలో చాలామంది అనుకుంటారు శాలరీ వచ్చాక చూద్దాంలే అని. కానీ ఇన్వెస్ట్మెంట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఎలాగో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఏజ్ 20లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏజ్ 30లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళకంటే మీరు డబుల్ ప్రాఫిట్ పొందుతారు. ఎందుకంటే దీన్నే కాంపౌండింగ్ పవర్ అంట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు, కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. అంటే ఈ కాంపౌండింగ్ వల్ల లాంగ్ టర్మ్లో మన మనీ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మార్కెట్లో మన మనీ అనేది అంత డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మిత్ బస్టింగ్. చాలా మిత్స్ ఉన్నాయి. 500కి ఏమీ రాదు, స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లక్షలు కావాలి. ట్రూత్ ఏంటంటే 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఐపి పాసిబుల్, అలాగే సేఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఇంపార్టెంట్ రూల్, రిచ్ అయ్యాక ఇన్వెస్ట్ చేయరు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిచ్ అవుతారు. మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి. అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఈరోజు ఇండియాలో 500 రూపీస్తో ఎస్ఐపి ఈజ్ పాసిబుల్. దానికి మనకి అవైలబుల్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గ్రో, సెకండ్ ఆప్షన్ ఈజ్ జెరోదా కాయిన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పేటిఎం మనీ. ఇందులో ఏ యాప్స్తో అయినా కూడా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఆర్ బిగినర్స్కి బెస్ట్ ఫండ్స్ ఏంటి? మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అండ్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్. బై ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మనకి 3 అడ్వాంటేజెస్ ఉంటాయి ఇండెక్స్ ఫండ్లో. ఒకటి వచ్చి లో రిస్క్, అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. అలాగే లో ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో అంటే మన డబ్బుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ మనం ఈ ఎక్స్పెన్స్ రేషియోని కమిషన్గా తీసుకుని మన మనీని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సపోజ్ మీరు ₹1 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 0.15, 0.2, 0.3 అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో ఉంటాయి. అంటే 15 పైసలు, 20 పైసలు, 30 పైసలు వాళ్ళు కమిషన్ తీసుకుంటారన్నమాట. ఈ బేసిస్లో మీ అమౌంట్ 100 రూపీస్ అయినా, 500 రూపీస్ అయినా, 1000 రూపీస్ అయినా, 5000 రూపీస్ అయినా కూడా ఈ అమౌంట్ బట్టి ఆ ఎక్స్పెన్స్ రేషియో కట్ చేసుకుని మనకి దానికి తగ్గ యూనిట్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో అలాట్ చేస్తారు. దీన్నే మనం ఎక్స్పెన్స్ రేషియో అంటాం. అలాగే లాంగ్ టర్మ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. మీరు పర్ మంత్ 500 రూపీస్ ఎస్ఐపి చేస్తే మీ టైం డ్యూరేషన్ 10 ఇయర్స్ అనుకుంటే మనకి వర్కౌట్ అయిన రేట్ ఆఫ్ రిటర్న్ 12% అనుకుంటే టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 60,000 అయితే మనకు వచ్చే ఎండ్ కార్పస్ అమౌంట్ వచ్చి 1.15 lakh అవుతుంది. జస్ట్ 500 రూపీస్తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసాం. ఆప్షన్ 2, డిజిటల్ గోల్డ్. సెకండ్ ఆప్షన్ డిజిటల్ గోల్డ్ బై చేయటం. ఫిజికల్ గోల్డ్తో ప్రాబ్లమ్స్ ఏంటి? వీటికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, స్టోరేజ్ ఇష్యూ, అలాగే సెక్యూరిటీ ఇష్యూ. ఒక గోల్డ్ వస్తువుని మనం షాప్లో తీసుకున్నప్పుడు దాని మీద మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారు. అలాగే మనం అది ఇంట్లో సేఫ్గా ఉంచాలన్నా కూడా మనకు సెక్యూరిటీ ఇష్యూ, అంటే దొంగల భయం కానీ లేదంటే ఎవరన్నా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ గోల్డ్ అడ్వాంటేజెస్, కేవలం మీరు 100 రూపాయలతోటే గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు. అలాగే 24 క్యారెట్స్ గోల్డ్ అనేది మీకు దొరుకుతుంది. మీరు ఈజీగా సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. మనకి డిజిటల్ గోల్డ్ తీసుకోవడానికి ఉన్న బెస్ట్ యాప్స్ ఏంటి? మీరు మీ ఫోన్పే యాప్లో గోల్డ్ పర్చేస్ చేయొచ్చు, పేటిఎంలో పర్చేస్ చేయొచ్చు, గ్రో యాప్లో ఈటీఎఫ్స్ అని ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్.
దాని ద్వారా కూడా మీరు గోల్డ్ అనేది, డిజిటల్ గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు. నోట్, గోల్డ్ అనేది ఫాస్ట్ రిటర్న్స్ కోసం కాదు, స్టెబిలిటీ కోసం ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్ ఆప్షన్ స్టాక్ మార్కెట్, ఓన్లీ ఆఫ్టర్ లెర్నింగ్. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం. స్టూడెంట్స్ ఆర్ బిగినర్కి సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్ స్టాక్స్ని అవాయిడ్ చేయాలి. వై టు అవాయిడ్? డైరెక్ట్ స్టాక్స్ అంటే నాలెడ్జ్ కావాలి, పేషెన్స్ కావాలి, మన ఎమోషన్స్ కంట్రోల్ కావాలి. బెటర్ అప్రోచ్, నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఎస్ఐపితో స్టార్ట్ చేయండి. బేసిక్స్ బాగా నేర్చుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అందులో వేరియస్ పారామీటర్స్ ఏ ఉన్నాయి. తర్వాత మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు స్లోగా మీరు స్టాక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఆర్ బిగినర్స్ డూ. కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్ చెప్పారని ఇన్వెస్ట్ చేయడం, టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్స్లో టిప్స్ ఇచ్చారని ఇన్వెస్ట్ చేయడం, వన్ డేలో రిచ్ అయిపోవాలనుకోవడం, లోన్ మనీతో ఇన్వెస్ట్ చేయడం. చాలామంది ఈ రోజుల్లో లోన్స్ తీసుకుని మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు మీరు బ్యాంకుకి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. మీరు ఆ మనీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాంట్లో మీకు వచ్చే రిటర్న్ మీరు తీసుకున్న బ్యాంక్ లోన్ అమౌంట్ కన్నా తక్కువ ఉంటే, సపోజ్ మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుని 18%, 16%, 14% లోన్ తీసుకుని ఆ అమౌంట్ తీసుకొచ్చి మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఇక్కడ వర్కౌట్ అయిన రిటర్న్ పర్సంటేజ్ 6%, 8%, 10% ఉంటే మనం నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నట్టు. ఇది చాలామంది చేసే మిస్టేక్. చాలామంది ఇప్పుడున్న యాప్స్ ద్వారా మనీ తీసుకుని ఆ మనీ తీసుకొచ్చి షేర్ మార్కెట్లో ట్రేడింగ్కి యూజ్ చేస్తున్నారు. F&O ట్రేడింగ్, ఇది బిగినర్స్ ఆర్ స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ మిస్టేక్. చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పి ఇలా వేరియస్ యాప్స్లో లోన్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ లోన్ తీసుకున్న అమౌంట్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమౌంట్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో లేదంటే డే ట్రేడింగ్లో, F&O ట్రేడింగ్లో పెడుతున్నారు. అంటే ఒకే రోజు లక్షలు సంపాదించాలి అనే మైండ్ సెట్ తోటి. దీనివల్ల మొత్తం అమౌంట్ అంతా కోల్పోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మనీ అంతా కోల్పోయినప్పుడు ఒక పక్కన లోన్ తీసుకున్న అమౌంట్కి వాళ్ళు ఈఎంఐ పే చేస్తూ ఉండాలి. సో ఇది మన మీద చాలా ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఇలా చాలామంది చేసి షేర్ మార్కెట్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ బిగినర్ షుడ్ అవాయిడ్ ఈస్ టేకింగ్ లోన్ ఫ్రమ్ ద యాప్స్. గోల్డెన్ రూల్, ఇన్వెస్ట్ ఓన్లీ సర్ప్లస్ మనీ. సర్ప్లస్ మనీ అంటే మీ దగ్గర మంత్లో మీ ఖర్చులన్నీ అయిన తర్వాత ఎక్స్ట్రా మిగిలిన మనీని మాత్రమే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే మీరు మనీ ఇందులో పెట్టారు అంటే మీకు రిటర్న్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే మన మంత్లో ఉన్న ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత 500 మిగిలిన, 1000 మిగిలిన, 2000 మిగిలిన, 5000 మిగిలిన, ఎంత మిగిలితే ఆ అమౌంట్ని మాత్రమే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. అలాగే లాంగ్ టర్మ్ థింకింగ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో మనం ఎంత డ్యూరేషన్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. వేర్ టు స్టార్ట్, స్టెప్ బై స్టెప్. సింపుల్ స్టెప్స్లో చెప్తాను వినండి. ఫస్ట్ పాన్ కార్డ్ అప్లై చేయండి. మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే కంపల్సరీ మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోండి. పాన్ కార్డ్ అనేది మనకి మ్యాండేటరీ. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రం యాక్టివ్గా ఉండాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. మీరు గ్రో అయినా యూజ్ చేయొచ్చు, జెరోదో కాయిన్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే పేటిఎం మనీ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఈ 3 యాప్స్ అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. తర్వాత 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్, పర్ఫెక్షన్ లేటర్. ముందు మీరు స్టార్ట్ చేయండి. పర్ఫెక్షన్ అనేది లాంగ్ రన్లో మీకు ఈజీగా వస్తుంది. స్టార్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్. అంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత కాంపౌండింగ్ పవర్ అనేది మనకి అప్లై అవుతుంది. సో మార్కెట్ని టైం చేస్తాను, మనీ వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేస్తాను అని వెయిట్ చేయకండి. ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఈ లాంగ్ రన్లో మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అప్లై అవుతాయి. మోటివేషన్ ఫర్ స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్ అయితే మీ బిగ్గెస్ట్ ఎసెట్ టైం ప్లస్ డిసిప్లిన్. 500 రూపీస్ స్మాల్ అమౌంట్ అనిపించవచ్చు, బట్ హ్యాబిట్ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. టుడే 500, టుమారో 1000,
లేటర్ 5,000. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. కమెంట్స్లో చెప్పండి, మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారా? ఇలాంటి సింపుల్ ఫైనాన్స్ వీడియోస్ కోసం ప్రొఫెసర్ వర్మ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.